కారు ఎక్కలేదు. హాయ్ అండి, ఇంత పొద్దుటే అయితే కార్లో ఎక్కడికి వెళ్ళిపోతున్నాం అనుకుంటున్నారా? సమాన్షు వాళ్ళ స్కూల్కి అయితే వచ్చేసాము. ఇండియన్ కార్మల్ స్కూల్ కైతాన్లో ఉంటుంది. ఇక ఈరోజు ఇక్కడికి ఎందుకు వచ్చాము అంటే, ఈరోజు అయితే ఇక్కడ గ్రాడ్యుయేషన్ డే అనేది సెలబ్రేట్ చేస్తున్నారు. అది కూడా 1 to 4th స్టాండర్డ్ వాళ్ళకి మాత్రమే, ఎల్కేజీ యూకేజీకి అయితే ఉండదు. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది చూడండి. ముగ్గురు చీఫ్ గెస్ట్లను అయితే ఇన్వైట్ చేశారు ఈ ఫంక్షన్కి. ఇక ఇప్పుడైతే ఒక అతను మాట్లాడుతున్నాడు చూడండి. అండ్ అలానే ఇప్పుడు ఆ చీఫ్ గెస్ట్ ఒక్కొక్కరికి సర్టిఫికేట్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఫస్ట్ మెరిట్ 98 99% వచ్చిన వాళ్ళందరికీ ఈ చీఫ్ గెస్ట్ ఇస్తారనమాట. ఇలా సర్టిఫికేట్తో పాటుగా ట్రోఫీ కూడా ఇస్తారు 3 మెంబర్స్కి. ఫస్ట్ 3 మెంబర్స్కి ట్రోఫీ ఇస్తారు. చాలామందికి కన్ఫ్యూజ్గా ఉండుంటుంది, ఇదేంటి స్కూలు ఆల్రెడీ మార్చిలో అయిపోయింది కదా, ఇప్పుడు ఫంక్షన్ చేస్తున్నారని. కార్మల్ స్కూల్లో మాత్రం May 10th ఇస్తారు ఇలాగా మెరిట్ సర్టిఫికేట్స్. ఇంకా అలానే దీన్నే ఓ గ్రేడ్ ఫంక్షన్ అని అంటారు. ఈ ఓ గ్రేడ్ సర్టిఫికేట్ వచ్చేసి 90% అబోవ్ మార్క్స్ ఎవరికైతే వచ్చినాయో వాళ్ళందరికీ కూడా ఓ గ్రేడ్ సర్టిఫికేట్స్ అయితే ఇస్తారు. ఈ ఓ గ్రేడ్స్ వచ్చి ఫస్ట్ క్లాస్ నుంచి స్టార్ట్ అవుతాయి. ఎగ్జాక్ట్ గా 1 week ముందు అయితే వాళ్ళు ఓ గ్రేడ్ ఫంక్షన్ కి రమ్మని మనకి ఇన్విటేషన్ అనేది పంపిస్తారు. ఆ కార్డు మనకి వచ్చింది అంటే మన పిల్లలు ఖచ్చితంగా ఓ గ్రేడ్ లో సెలెక్ట్ అయ్యారు అని అర్థం. ఆ సర్టిఫికేట్ మీద ఇంత % వచ్చింది అని ఏమి ఉండదు. వాళ్ళు ఎప్పుడైతే మనకి ప్రోగ్రెస్ కార్డులు స్కూల్ అయిపోయేటప్పుడు ఇస్తారో అందులో ఉంటుంది పర్సంటేజ్ అనేది. దాన్ని బేస్ చేసుకుని అన్నిటిలో కూడా ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్లో కూడా A1 అనేది రావాలి. ఇక అరబిక్ అయితే ఇక్కడ కామన్ సబ్జెక్టు, అందులో ఒకవేళ A2 వచ్చినా కూడా కన్సిడర్ చేస్తారు ఓ గ్రేడ్కి. సెకండ్ క్లాస్లో అయితే కనుక సమాన్షు 2% దగ్గర ఓ గ్రేడ్ మిస్ అయ్యాడు. ఫస్ట్ క్లాస్లో అయితే వచ్చింది, మళ్ళీ ఇప్పుడు 3rd స్టాండర్డ్లో ఇప్పుడు మళ్ళీ వచ్చింది. ఇక ఇప్పుడు స్పీచ్ ఇస్తున్న మేడం గారు అయితే ఈ ఫంక్షన్కి ఇన్వైట్ చేసిన మెయిన్ చీఫ్ గెస్ట్ డాక్టర్ గీతిక గారు. ఈవిడైతే టీచర్స్ని ఇంకా అలానే పేరెంట్స్ని పిల్లలకి ఇలాగ సపోర్ట్ చెయ్యాలి అని దీని గురించి అంతా మాట్లాడుతూ స్పీచ్ అయితే ఇస్తున్నారు. పిల్లలు ఏదైనా సాధించినప్పుడు తల్లిదండ్రులు పడే ఆనందం అసలు మాటల్లో చెప్పలేనిది. గుండెలు కూడా బరువెక్కిపోతాయి ఆ నిమిషం. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లలు స్టేజ్ మీదకి వచ్చి సర్టిఫికేట్ తీసుకునేటప్పుడు వాళ్ళ పడే అసలు ఆనందానికి అవధులే లేవు. ఏ పేరెంట్స్కైనా అలాగే ఉంటుంది. ఇలాంటి చిన్న చిన్న ఆనందాలే వాళ్ళకి అసలు చాలా పెద్దవి, చెప్పలేనివి అనమాట. ఈ ఫీల్ ఎవరికి తెలుస్తుందంటే వాళ్ళ పిల్లలు నిజంగా ఇలా సాధించి ఏదైనా తీసుకుంటున్నారు. ఇదేనే కాదు, ఒక డాన్స్ వేసినా, పాట పాడినా, వాళ్ళకి ఏ గిఫ్ట్ వచ్చినా, చిన్న దాంట్లో పరుగులో కానీ వాళ్ళకి దేంట్లో వచ్చినా కూడా ప్రతి పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఈ ఓ గ్రేడ్లో సెలెక్ట్ అవ్వడం కూడా మరీ అంత చిన్న విషయం ఏం కాదు. ఎందుకంటే వాళ్ళ చిన్న క్లాసులే కదా, ఈజీగానే రావచ్చు అని అనుకుంటారు చాలామంది. దీనికైతే కరెక్ట్గా అటెండెన్స్ అనేది ఉండాలి. ఇంకా అంతేకాకుండా వాళ్ళు ప్రతి టెస్ట్ కూడా పాస్ అవ్వాలి. ఒకవేళ వాళ్ళకి 95, 96, 98% వచ్చేసినా కూడా ఏ టెస్ట్ వాళ్ళు అటెండ్ అవ్వకపోయినా, ఎందులో కూడా వాళ్ళు అంటే సరిగ్గా వాళ్ళ యాక్టివిటీస్ ఇవన్నీ చూస్తారనమాట. అన్నీ కరెక్ట్గా ఉంటేనే వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అన్నట్టుగా వాళ్ళు ఓ గ్రేడ్కి సెలెక్ట్ చేస్తారు.
మా సమాన్షు అయితే మంచిగా హార్డ్ వర్క్ చేశాడు. పాపం ఫస్ట్ ఇయర్లో వచ్చింది వాడికి ఓ గ్రేడ్, సెకండ్ ఇయర్లో జస్ట్ 2% దగ్గర సెలెక్ట్ అవ్వలేకపోయాడు. ఇక అందుకే కసిగా ఈ ఇయర్ అయితే తెచ్చుకోవాలనేసి ఓ గ్రేడ్కి అయితే మళ్ళీ తెచ్చుకుని సెలెక్ట్ అయ్యాడు. చాలా హ్యాపీ. ఇది కూడా మదర్స్ డేకి ముందు రోజు అంటే May 10th ఈ సర్టిఫికెట్ వచ్చింది. వాడైతే అంటున్నాడు, అమ్మ రేపు మదర్స్ డే కదా, నీకు గిఫ్ట్ నా తరపు నుంచి ఈ ఓ గ్రేడ్ సర్టిఫికెటే అని. ఏ తల్లికైనా కూడా ఇంతకు మించి ఇంకేముంటుందండి గిఫ్ట్. అయ్యో బాబా, అసలు ఎంత ఎక్సైటింగ్గా ఉందంటే ఈరోజు మాటల్లో చెప్పలేంది, అంత హ్యాపీ అసలు మేము. ఫైనల్గా సర్టిఫికేట్ తీసుకొచ్చి అయితే నా చేతిలో పెట్టేశాడు. దీని మీద పర్సంటేజ్ అనేది ఏమీ మెన్షన్ చేయరు, ఓన్లీ అవుట్ స్టాండింగ్ స్టూడెంట్, ఇంకా అలానే వాళ్ళ సెక్షన్ నేము ఇవన్నీ ఉంటాయి.